రోడ్ల అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్లు భవనాల శాఖ అధికారులతో రాష్ట్రంలోని రహదారుల పరిస్థితులను సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారులను 15 ప్యాకేజీలుగా విభజించినట్టు చెప్పారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉందని, దేశంలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయన్నారు. రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సూచించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డును ముందు 4 వరుసల రహదారిగా అనుకున్నామని, ప్రస్తుతం దానిని 6 వరుసల రహదారిగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. డిపిఆర్ను 6 లేన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అలాగే నా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన విషయం కూడా అది డిలే ఎందుకు ఏంటంటే 4 లేన్కి వెళ్ళి 6 లేన్ చేసినాం. ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్. కాబట్టి 6 లేన్గా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు పిలవబోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. బనకచెర్ల